నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ రూఫ్. నేను మీ జాక్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. మహానాడు వయనాడ్ కడప అంటూ మహానాడు స్టార్ట్ చేశారు కదా సార్, ఏంటి మహానాడు పేరు? సో మహానాడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకో, చాలామందికి బహుశా గుర్తుండకపోవచ్చు, చాలామందికి తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తుంటుంది. సహజంగా ఇప్పుడున్న జనరేషన్కి అసలు మహానాడు పేరు ఎందుకు పెట్టారని చెప్పి అనుకుంటారు. ఎస్ సార్, అవును. జనరల్గా ఏ పార్టీ అయినా సరే ప్లేనరీలు పెట్టుకుంటుంది, 2 days ప్లేనరీలు పెట్టుకుంటుంది. ఆ ప్లేనరీలో ఒక దిశా నిర్దేశం చేస్తూ క్యాడర్కి కొన్ని తీర్మానాలు చేస్తారు. ఇది జనరల్గా ఏ పార్టీ అయినా చేసేది. కానీ తెలుగుదేశం పార్టీ 3 రోజుల పాటు జరుపుతూ ఉంటుంది మహానాడిని. ఎందుకు ఏంటి అని అంటే, అసలు యాక్చువల్గా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెట్టుకుంటారు ప్లేనరీ కింద, ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా. కానీ తెలుగుదేశం పార్టీ 82 మార్చి 29న ఆవిర్భావం జరిగింది. 83లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయన పుట్టినరోజు మే 28. ఆయన పుట్టినరోజునే ఒక మంచి రోజుగా, మహా అంటే గొప్ప, నాడు అంటే రోజు అని, ఓకే, అర్థమైంది. గొప్ప రోజుగా ఆయన పుట్టినరోజునే మహానాడుగా పెట్టుకొని ఆయన ఈ మహానాడు అని పేరు పెట్టారు. ఆయన పుట్టినరోజు నాడే ఈ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని పెట్టారు. ఆ రోజున దిశానిర్దేశం చేయటం అనమాట. మిగతా పార్టీలకి ఇలా ఉండదు. మిగతా పార్టీలు ఏంటి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఇప్పుడు జనసేన ఉంది, ఆ పార్టీ ఆవిర్భావం రోజునే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది, అదే ప్లేనరీ. కానీ తెలుగుదేశం పార్టీ అట్ట కాదు. పార్టీ ఆవిర్భావం వేరు, మహానాడు వేరు. సో మహానాడు అనేది ఒక 3 రోజుల పాటు జరుపుకునేటువంటి ఒక పెద్ద కార్యక్రమం. దాంట్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు బాగా ఉట్టిపడుతూ ఉంటాయి. మహానాడు అనగానే అదేదో ఒక పార్టీ కార్యక్రమం లాగా ఫీల్ గారు చాలామంది. తెలుగు వాళ్ళ పండుగ అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఆ వాయిస్లోనే, ఆ వర్డింగ్లోనే. మిగతా ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ అంటారు. లేదా టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ప్లేనరీ అంటారు. అంతే కదా, ఏ రాజకీయ పార్టీ, బీజేపీ ఉంది, బీజేపీ ప్లేనరీ అంటారు. ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే విశిష్టత అది మహానాడు, తెలుగు వాళ్ళ పండుగ అని చెప్పి అనుకుంటారు. ఆ రోజున అప్పట్లో రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు ఆ 3 రోజుల పాటు అసలు తెలుగు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం కంప్లీట్గా 100కు 100% ఆ వేదిక మీద ఆ ప్రాంగణంలో కనిపించాయి కంప్లీట్గా. అప్పట్లో ఆయన ఎద్దుల బండి పైన రావటం, కోడిదోళ్ళలో ఉంటాయి, ఆయన పర్ణశాలలో ఉంటాం, ఇవన్నీ ఉండేవి అప్పట్లో తొలి రోజుల్లో, ఆయన తొలి ప్లేనరీ పెట్టినప్పుడు. సో ఆ తర్వాత సరే మారుతూ వచ్చింది. ఆయన తదనంతరం పరిణామాలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. కొన్ని సందర్భాల్లో మహానాడు కూడా నిర్వహించాల, కరోనా సమయంలో కానీ, అంతకుముందు సంక్షోభంలో, నాదెండ్ల భాస్కరరావు సంక్షోభంలో కానీ, ఇట్లా 4-5 సార్లు స్కిప్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి నిర్వహిస్తున్నటువంటి మహానాడు ఏంటంటే కొంచెం విశిష్టమైనటువంటి మహానాడుగా చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి మహానాడుల్లో కడపలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా. వై నాట్ కడప అంటూ కడపలోనే స్టార్ట్ చేయడానికి ఏంటి సార్ మెయిన్ రీజన్? కేవలం కడపలోనే స్టార్ట్ చేయడానికి, కడపలో పెట్టడానికి ఏంటంటే, ఒకప్పుడు కడపలోకి ఎంటర్ కావడానికే, ప్రత్యేకించి పులివెందుల్లోకి ఎంటర్ అయ్యి ప్రచారం చేయడానికే సహకరించినటువంటి రోజులు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, కడపలోనే, కడప గడ్డ మీద మహానాడిని నిర్వహించడం ద్వారా తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో కడప నుంచి తెలియజేయాలనేది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అది అడ్డాగా చెప్పుకుంటూ ఉంటారు, ఆ పులివెందుల ఆ ప్రాంతం కడప అనేది. కడప మొత్తం వాళ్ళ అడ్డా కాకపోయినా కానీ ఆ విధమైనటువంటి ఫోకస్ ఇచ్చేసారు దానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కడప మొత్తం నాది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక పులివెందుల్లో మాత్రం ఆయన బలంగా ఉంటారు. మిగతా కడప, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది, 3 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొత్తానికి బ్రేక్ పడింది అనుకోవచ్చు. అక్కడ బ్రేక్ పడినట్టు కనిపిస్తుందిగా. ఇప్పుడు 7 స్థానాలు వచ్చినాయి అంటే ఇంకా 3 కదా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ 10కి 10 గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అక్కడ. సో ఇంకోటి ఏంటంటే, కడపలో పెట్టడానికి కారణం లోకేష్ గారి ఐడియా అని చెప్పేసి అంటున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్. కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మంగళగిరిలో 2024 వరకు గెలవల. ఫస్ట్ టైం లోకేష్ 2024లో తెలుగుదేశం పార్టీ జెండాని పాతారు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ లేదు. 2024లో లోకేష్ గారు గెలిచి రికార్డు మెజారిటీ తోటి
తెలుగుదేశం పార్టీలో ఒక చరిత్రని లిఖించారు ఆయన. ఎస్. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ లేదు, అంతకుముందు అలయన్స్లో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే, కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జెండా ఎగరేలా. ఫస్ట్ టైం లోకేష్ దాని రికార్డు సృష్టించాడు. అలాగే కడపలో ప్లేనరీ పెట్టి ఇంకొక రికార్డు సృష్టించారు ఆయన. ప్లేనరీ పెట్టారు, కడపలో ప్లేనరీ పెట్టారంటే ఆ జిల్లా మీద పట్టు సాధించేదానికి శంఖారావం పూరించారని చెప్పి అనుకోవచ్చు. అక్కడ పెట్టినటువంటి కొన్ని తీర్మానాలను కనుక గమనిస్తే నిజంగానే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కడప నుంచే ఒక పెద్ద విజయోత్సవాలని నిర్వహించుకుంటుందేమో మళ్ళీ తిరిగి అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు 64% స్ట్రైక్ రేట్ ఉంది. ఆ స్ట్రైక్ రేట్ని మరింత పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పెంచుకోవాలంటే ఎక్కడైతే ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ టార్గెట్ చేయాలి. సో అందుకే ఇప్పుడు కడపలో టార్గెట్ చేశారు. కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి ఆ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. అవును. ప్లస్ గత ఎన్నికల్లో 10కి 10 గెలిచారు వైసీపీ. అలాగే పార్టీ మొన్న వచ్చిన ఎలక్షన్లో కూడా ఓటింగ్ పరంగా కూడా పర్లేదు. సో కాబట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందని చెప్పి ఆ పార్టీ అంచనా వేసుకుంటుందో అక్కడే కొట్టాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి కలిగింది. అందుకే ఇప్పుడు అక్కడ పెడుతున్నారు. ప్లస్ కడప అనేది తొలి గడప అంటారు, రాష్ట్రానికి తొలి గడప కడప. సో అక్కడి నుంచే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మరో లెవెల్కి తీసుకెళ్లాలనే ఆలోచన లోకేష్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా కొన్ని తీర్మానం చేశారు. కార్యకర్తే అధినేత అనేటువంటి ఒక తీర్మానం చేశారు. అధినేత అంటే సపరేట్గా ఉండదు, కార్యకర్తే అధినేత ఈ పార్టీకి అనేది. అలాగే రామారావు గారు పార్టీ పెట్టిన ఫస్ట్ నినాదం ఏంటి? తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. రామారావు గారి నినాదం అది, ఆత్మగౌరవం. ఆత్మగౌరవం తెలుగు వాళ్ళకి పోయింది ఢిల్లీలో, కాబట్టి ఆత్మగౌరవం మనకి దెబ్బతింటుంది కాబట్టి నేను పార్టీ పెడుతున్నాను అని చెప్పి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి ఆయన 6 నెలలు తిరగకముందు అధికారంలోకి తీసుకురాగలిగారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఆత్మవిశ్వాసం అని అన్నారు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలని చెప్పి ఆయన లోక్సభలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ టేకప్ చేసిన తర్వాతనే లోక్సభలో నీకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అంటే ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ లెవెల్లో కూడా ఎదగాలని ఆయన ఎన్డీఏకి కీలక రోల్ కూడా పోషించారు. సో ఆత్మవిశ్వాసంతో అని చెప్పి ఆత్మవిశ్వాసం అనేది అన్ని యాడ్ చేశారు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏంటి? లోకేష్ గారు నినాదం ఏంటి? కార్యకర్త అధినేత అంటున్నాడు. అంటే పార్టీ రూపాంతరం చెందుతుంది, కొత్త రక్తం రావాలి, యూత్ రావాలి, యూత్కి సీనియర్స్కి మధ్య సమన్వయం ఉండాలి, ఒకరికొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలి, జూనియర్స్ని సీనియర్స్ని అందరినీ గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంతోపాటు సంక్షేమ పథకాలకి అసలు ఆజ్యం పోసింది, సంక్షేమ పథకాలకి బీజం వేసింది తెలుగుదేశం పార్టీ. కిలో 2 రూపాయల బియ్యం, అక్కడి నుంచే మొత్తం జనతా వస్త్రాలు ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు జనతా వస్త్రాలు కిలో 2 రూపాయల బియ్యం, 50 పైసలకు హార్స్ పవర్ విద్యుత్తు, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అనేవి రామారావు గారి దగ్గర నుంచే ప్రారంభమయ్యాయి. సో ఇప్పుడు వాటిని కంటిన్యూ చేస్తూ అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, వీటన్నిటిని మేము కంటిన్యూ చేస్తున్నాం, పెన్షన్లు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా అని చెప్పి ఆ తీర్మానాలు 5 కీలకమైన తీర్మానాలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, కార్యకర్తే అధినేత, ఈ ఐదు ఈ నినాదాలతోటి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు. ఆ మహానాడిని కడపలో పెట్టడమే ఓ పెద్ద విజయం, అక్కడ సక్సెస్ కావడమే ఒక పెద్ద విజయం. అయితే ఇప్పుడు మహానాడు సభ విజయవంతం అయినట్లేనే సార్? మహానాడు తొలి రోజు ఇవాళ 27, 28, 29 3 రోజులు పెడతారు. 3 రోజులు తొలి రోజు ఆల్రెడీ అధినేత ప్రసంగించాడు, దిశానిర్దేశం క్యాడర్కి చేశారు. రేపు కీలకమైన తీర్మానాలు, ఇవాళ పార్టీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు అవి వేస్తారు. రేపు కీలకమైన తీర్మానాలు ఉంటాయి. అసలు రోజు 28 రామారావు గారు పుట్టినరోజు 28 మే. సో ఆయన పుట్టినరోజునే మహానాడు. సో 29 క్లోజింగ్ డే. అత్యంత అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పి ఆల్రెడీ న్యూస్ వస్తుంది. కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా విజయవంతం అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే కడపలో పెట్టినటువంటి దానికి విజయవంతంగా అక్కడ నిర్వహించడం అనేది ఫస్ట్ స్టెప్ విజయానికి అని చెప్పి అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.